సినిమా రంగంలో అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయి. కథల ఎంపిక నుంచి టేకింగ్ వరకు ప్రతిదీ మారిపోయింది. సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌గా మారిపోగా దర్శకులు, నటీనటులు కొత్త కొత్త ఐడియాలో డిఫరెంట్‌గా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా రెమ్యునరేషన్‌లో ఎంతో తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కంపెనీ ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే పాత తరం నటీనటులు నిజంగానే షాక్ తింటారు. బ్రహ్మానందం, అలీ వంటి స్టార్ కామెడియన్లు గంటకు లక్షల్లో వసూలు చేస్తున్నారు. అదే 50వ దశకంలో తెలుగు చిత్రసీమలో ₹1,00,000 తీసుకుంటే చాలా గొప్పగా భావించారు. అయితే 1940వ దశకంలో అగ్ర హీరోగా పేరుగాంచిన చిత్తూరు నాగయ్య ₹1,00,000 తీసుకున్నారు. ఆ రోజుల్లో అదే టాప్ రెమ్యునరేషన్. తెలుగు చిత్ర పరిశ్రమ మొదటి స్టార్ హీరో కూడా చిత్తూరు నాగయ్యే. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ రంగప్రవేశం చేసినా వాళ్ళు కూడా ఇప్పటి వాళ్ళతో పోలిస్తే పెద్దగా తీసుకునేదేం లేదు. నా దేశం సినిమా సమయానికి ఎన్టీఆర్ హైయెస్ట్‌గా 18 లక్షలు తీసుకున్నారట. ప్రేమాభిషేకం చిత్రంతో ఏఎన్నార్ 15 లక్షలు అందుకున్నాడు. చివరగా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం మోహన్ బాబు నుంచి 50 లక్షల పారితోషికం అందుకున్నట్టు సమాచారం. సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో నాగేశ్వరరావు 30 లక్షలు తీసుకున్నారట. ఇక తెలుగులో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఆయన తన తొలి చిత్రాలకి 3,000 తీసుకోగా క్రమంగా 2 లక్షలకు పెంచారట. చిరంజీవి శకం మొదలయ్యే సమయానికి సినిమాల బడ్జెట్ కూడా పెరిగిపోయింది. అయితే సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా ₹1,00,00,000 తీసుకున్నది చిరంజీవి అని చెప్తారు గానీ, ఆ ఘనత అందుకుంది తమిళ నటుడు రాజ్ కిరణ్. విలన్గా ఎంతో స్టార్డమ్ అందుకున్న రాజ్ కిరణ్ హీరో క్యారెక్టర్ నటుడు ఎంతో ఫేమస్ అయ్యాడు. పందెంకోడి, ముని చిత్రాలతో తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. రజనీకాంత్ ఓ రేంజ్లో విజృంభిస్తున్న సమయంలోనే రాజ్ కుమార్ ₹1,00,00,000 తీసుకోవడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. 64 ఏళ్ల రాజ్ కిరణ్ అసలు పేరు మొహిద్దీన్ అబ్దుల్ ఖాదర్. అయితే తన స్టేజ్ నేమ్ రాజ్ కిరణ్ పేరుతోనే చిత్రసీమలో కంటిన్యూ అయ్యారు. ఆయన దాదాపు 150 సినిమాల్లో నటించారు. ఇక తెలుగులో శోభన్బాబు, కృష్ణరాజు కూడా పెద్ద హీరోలుగా పేరు తెచ్చుకున్న వాళ్లే. పారితోషికం లక్షల్లోనే ఉండేది. అదే ఇప్పటి తరంలో చూస్తే ఒక్క సినిమా కూడా 20 కోట్లు తీసుకోవడం అనేది సాధారణమైన విషయంగా మారిపోయింది. అంతేకాదు పారితోషికానికి బదులుగా ఓ ఏరియా రైట్స్ తీసుకుంటున్నారు టాలీవుడ్ అగ్ర హీరోలు. సినిమా హిట్ అయితే అంతకంతా డబ్బొస్తుండడంతో చాలామంది టాప్ హీరోలు ఇదే ఫామ్లో ఫాలో అవుతున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.